శివ చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే బిందును ప్రేమించి పూర్ణిని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడు. గగన్ చెప్పిన మాటలు గుర్తు చేసుకొని ఏం చేయలేని పరిస్థితుల్లో చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇక మరోవైపు కృష్ణప్రసాద్ ఎలాగైనా తన కూతురి ఎంగేజ్మెంట్కి రావాలని చెప్పేసి అనుకుంటూ బాధపడుతూ ఉండగా ఈలోపు చెర్రీ వచ్చి, నాన్న నేను బయలుదేరుతున్నాను, నువ్వు వస్తున్నావా అంటుండగా, ఎక్కడికి రా, ఎక్కడికి వెళ్తున్నావు, అదేంటి పూర్ణి ఎంగేజ్మెంట్కి, ఎందుకురా, నువ్వెందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అమ్మ ఎందుకు అలా మాట్లాడుతున్నావు, అయినా పూర్ణి ఎవరు, నా చెల్లి, అలా అని చెప్పేసి నేను వెళ్ళకుండా ఎలా ఉంటాను, ఏంట్రా బంధుత్వాలు బాగానే పెరిగిపోతున్నాయిరా అని మీరా అంటుంది. బంధుత్వాలు పెరిగిపోవడానికి కొత్తగా చెప్పట్లేదు కదమ్మా, ఎప్పటినుంచో ఉన్న బంధాలే కదా ఇవన్నీ. అయినా నువ్వు వద్దు అని చెప్పేసి అంటున్నావే, అసలు అలా రైట్స్ మనకు లేనే లేదు కదా. ఎందుకంటే పెద్దమ్మ తర్వాతే నీవు, నీ తర్వాత మేము వచ్చాం. అలాంటప్పుడు లెక్క చేస్తే నాన్న కూడా అర్హత ఉంది. నాన్న మీరు బయలుదేరండి. ఏంటరా నువ్వే చెడిపోయేది కాకుండా మీ నాన్నను కూడా చెడగొడుతున్నావా? అమ్మా ఒక్కసారి ఆలోచించమ్మా, ఈరోజు నాన్న బ్రతుకున్నాను కారణం అంటే ఎవరు? పెద్దమ్మ కదా, భూమి కదా. ఏంటిరా వాళ్ళకు వత్తస్సు పలుకుతున్నావా? వాళ్ళే ఇక మీ నాన్నను దాచిపెట్టి నన్ను ఏడిపించర్రా. వాళ్ళకు అవసరమేముందమ్మా, నాన్నను దాచిపెట్టి నిన్ను ఏడిపించాల్సిన అవసరమేముంది? ఇదంతా నువ్వు గుడ్డి కళ్ళతో నమ్ముతున్నావమ్మా. ఒక్కసారి వాళ్ళని చూసి, వాళ్ళ మనసుతో ఉన్న లోతులను చూసి ఆలోచించు. పెద్దమ్మ ఆ రోజు ఇక్కడికి వచ్చి నాన్న చనిపోయాడని ఏడ్చింది. కానీ ఆ రోజే పెద్దమ్మకు నాన్న స్పర్శ తెలిసిన తర్వాత నాన్న బ్రతికే ఉన్నాడని తెలుసుకొని అతన్ని ఆ సూర్య దగ్గర నుంచి కాపాడుకుంటూ వచ్చింది. అంటే ఈరోజు ఈ పూలు గాజులు బొట్టు ఉన్నాయంటే ఒక కారణం పెద్దమ్మే అమ్మ. ఎందుకంటే ఒక్కసారి నువ్వు ఆలోచించు, ఈరోజు నువ్వు ముత్తైదులా అందరి ముంగట తిరుగుతున్నావంటే కారణం పెద్దమ్మే. అలా అని చెప్పేసి నువ్వు తన మీద నిందలు వేసి తనని దూరం పెట్టినట్టు కాకుండా నాన్నని కూడా దూరం పెడుతున్నావే. అయినా పెద్దమ్మ గొడవ చేసి పోలీస్ స్టేషన్లో మనందరి మీద కంప్లైంట్ ఇస్తే పెద్దమ్మదే చెల్తుంది. ఎందుకంటే పెళ్లి చేసుకొని కావాలని చెప్పేసి రెండో పెళ్లి చేసుకున్నానని నాన్నను, నూర్ను ఇద్దరిని అరెస్టు చేస్తారు. ఏంట్రా చెర్రీ, పోలీసులని భయపెడుతున్నావా? లేదమ్మా, నిజాన్ని చెప్తున్నాను. పెద్దమ్మ మన కోసం మాత్రమే ఆలోచించి నాన్నను నీకు వదిలేసింది. ఎందుకంటే అన్నయ్య, పూర్ణి వీళ్ళందరూ ఇక రెండు కళ్ళని చెప్పేసి నువ్వు బాధపడతావని ఇలా ఆలోచించి వదిలేసింది. ఇక నువ్వు మనసాక్షితో ఆలోచించి నాన్నను పంపించమ్మా అనేసరికి, అది కాదురా అమ్మా, నువ్వు మా అమ్మవు, అర్థం చేసుకుంటావని నాకు తెలుసమ్మా. పెద్దమ్మ కంటే నువ్వు ఎక్కువ ఆలోచిస్తావని నాకు నమ్మకం ఉంది. సరేలేరా, నువ్వు అలా చెప్తుంటే నాకు కూడా ఏదో రకంగా ఉంది. సరేండి, మరి త్వరగా ఇద్దరు కలిసి రావాలే. ఖచ్చితంగా వస్తాను మీరా, ఇలా వెళ్ళి ఆ ఎంగేజ్మెంట్ చూసుకొని వస్తాను. మా అమ్మ మంచిది అని చెప్పేసి ఈలోపు వెంటనే చెర్రీ కృష్ణప్రసాద్ని గగన్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. ఈలోపు ఇక శరత్చంద్ర కుటుంబం, అదే అపూర్వ అందరు కలిసి ఎంగేజ్మెంట్కి వస్తారు. వచ్చిన తర్వాత అందరు కలిసి మాట్లాడుకుంటుండగా ఇక గగన్ మాత్రం డైమండ్ నెక్లెస్ భూమికి గిఫ్ట్గా ఇవ్వాలని తీసుకొని వస్తాడు. అక్కడ పూర్ణి రెడీ అవుతూ ఉంటుంది. అమ్మ త్వరగా కానీ అనేసరికి ముత్తైదులతో పాటుగా పూలు పండ్లు ప్రతి ఒక్కటి ఇక ఎంగేజ్మెంట్ కావాల్సిన అన్నీ తీసుకొని అపూర్వ కుటుంబం, అదే శరత్చంద్ర కుటుంబం భూమి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత భూమి సోఫాలో కూర్చోబెట్టి కాఫీలు టీలు ఇస్తుంది. ఈలోపు ఇక శివ మాత్రం తన మనసులో మాట చెప్పలేని పరిస్థితులలో చెప్తే ఏం జరుగుతుందని కంగారులో భయపడుతూ ఏడుస్తూ ఉంటాడు శివ. అలా ఎంగేజ్మెంట్ జరిపించాలని చెప్పేసి ఈ విధంగా అపూర్వ ఇక పక్క ప్లాన్తో గగన్ గారిని అరెస్ట్ చేస్తే ఇప్పుడు ఎంగేజ్మెంట్ కాదు కదా, వీళ్ళ పరువు పోతుందని చెప్పేసి అనుకుంటుంది. ఈలోపు భూమికి నచ్చిన డైమండ్స్ ఇవ్వాలని చెప్పేసి ఇక గగన్ భూమికి సర్ప్రైజ్గా డైమండ్ నెక్లెస్ ఇస్తాడు. ఆ డైమండ్ నెక్లెస్ కళ్ళు మూసి ఇచ్చిన తర్వాత వెంటనే నెక్లెస్ ఓపెన్ చేసి భూమి చూస్తుంది. ఇది నాకే నా బావ అంటుండగా, అవును భూమి ఇది నీకే అనేసరికి
భూమి వెంటనే గగన్ని హక్ చేసుకుంటుంది. ఇదంతా పైనుంచెలి అపూర్వ గమనిస్తూ, ఈ రోజుతో నువ్వు నాకు చిక్కావురా. ఇప్పుడు ఆ డైమండ్ నెక్లెస్ బదులు అందులో మత్తు పదార్థాలు నేను ప్లాన్ చేస్తానని చెప్పేసి అపూర్వ అనుకుంటుంది. చాలా థ్యాంక్స్ బాబా. థ్యాంక్స్ ఎందుకు, నువ్వు నా భార్యవు, అలాంటి ఇచ్చే అర్హత నా దగ్గర ఉంది అని చెప్పేసిన తర్వాత ఇక ఎంగేజ్మెంట్ టైంలో పెట్టుకుంటూ కానీ అని అన్న తర్వాత సరే బాబా అని చెప్పేసి లోపలికి వెళ్ళి ఇక వెంటనే కబోర్డ్లో ఆ డైమండ్ నెక్లెస్ పెట్టి వస్తుంది. ఇక ఎవ్వరు చేరకుండా అపూర్వ ఉన్ను గోరంట పిన్ని గగన్ రూమ్లోకి వెళ్ళిపోతారు. పిన్ని ఆ భూమి వస్తుందో చూడని చెప్పేసి వెంటనే గబగబా తన బ్యాగులో పెట్టుకున్న ఆ నెక్లెస్ బ్యాగు తీసి అందులో ఆ చైన్ తీసి చైన్ గోరంట దొబ్బేస్తుంది. అందులో మత్తు పదార్థాలన్నీ నింపేస్తుంది. వెంటనే పెట్టి బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత ఇక ఆ సూర్యకు ఫోన్ చేసి మనం అనుకున్న ప్లాన్ ప్రకారమే ఇక అక్కడ గగన్ గాని అరెస్ట్ చేయాల్సే ఛాన్స్ దొరికింది అని చెప్పేసి అన్న తర్వాత ఇప్పుడు నేను ఎంటర్ అవుతానని చెప్పేసి ఇక ఆ ఎస్ఐ సూర్య కార్ తీసుకొని బయలుదేరుతాడు. ఇక్కడ ఎంగేజ్మెంట్ ముహూర్తానికి సమయం పడుతుందని చెప్పేసి ఈ విధంగా పంతులు గారు చెప్తుండగా ఇక చరచంద్ర కుటుంబం మరోవైపు భూమి ఇక మావయ్య రావాలని చెప్పేసి ఎదురు చూస్తుండగా ఎవరి కోసం అమ్మ ఎదురు చూస్తున్నామని చెప్పేసి అంటుండగా మావయ్య కోసం అనేసరికి ఏంటి కేపీ కోసమా, రమ్మని చెప్పాను నాన్న అని చెప్పేసి అంటుంది. ఈలోపు కేపీ వచ్చేస్తాడు. కేపీ వచ్చిన తర్వాత కేపీ శారద ఇక అటు అపూర్వను చరచంద్ర ఒకవైపు వీళ్ళు నిశ్చితాంబూల అందుకునే అర్హత వీళ్ళకు ఉన్నట్టుగా భూమి ఏర్పాట్లు చేస్తుంది. కేపీ ఎవరికి చెప్పకుండా ఇక్కడికి వచ్చాడని చెప్పేసి అపూర్వ అనుకుంటుంది. కానీ ఇక్కడ చెర్రీ తీసుకొని వచ్చిన తర్వాత సైలెంట్గా చూస్తూ ఉండిపోతుంది. ముహూర్తానికి టైం అవుతుందని చెప్పేసి పంతులు గారు మంత్రాలు చదువుతుండగా ఈలోపు పెళ్లి కొడుకును పెళ్లి కూతుర్ని తీసుకురానసరికి ఇక భూమి వెళ్ళి ఇక శివ దగ్గర చూసరికి శివ చాలా బాధపడుతూ ఉంటాడు. రారా త్వరగా రా, ముహూర్తానికి టైం అవుతుంది, ఎంగేజ్మెంట్ కార్యక్రమం కూడా జరిగిపోతే ఇక రింగ్స్ మార్చుకుంటారనేసరికి శివ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. అదేంట్రా అలా ఉన్నా అంటుండగా అబ్బే ఏం లేదక్క, కళ్ళల్లో నరసపడింది అనేసరికి సరేరా ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసారా, హ్యాపీగా ఉంది అని చెప్పేసి ఈ విధంగా ఇక శివకు చెప్తూ ఉంటుంది. అక్క నా మనసులో మాట నీకు ఎలా చెప్పాలి, ఈరోజు ఎంగేజ్మెంట్ జరిగితే బిందు నాకు దూరమైనట్టే అని చెప్పేసి అక్క నీకు విషయం చెప్పాలంటుండగా నువ్వు ఏం మాట్లాడాలనుకున్నా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాతనే అని చెప్పేసి అని గబగబా శివను తీసుకెళ్తుంది. ఇక హాల్లో పూర్ణి ఒకవైపు ఇక శివ చరచంద్ర వైపు నిలబడతారు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటాడు. ఈలోపు వెంటనే ఇక చదువుతుండగా రింగ్స్ మార్చుకోవాలని చెప్పేసి అంటుండగా ఆలోపు వెంటనే ఎస్ఐ సూర్య ఎంటర్ అవుతాడు. ఆగండి అని చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటి వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నావని గగన్ అడుగుతుండగా ఇక్కడ మత్తు సప్లై అవుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందనేసరికి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అసలు మత్తు పదార్థాల ఏం మాట్లాడుతున్నాం, వాటర్ టాకీ అని చెప్పేసి గగన్ అంటుండగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పేసి ఈ విధంగా అనేసరికి ఇల్లంతా సోద చేస్తూ ఉంటారు. భూమి గదిలోకి వెళ్ళి ఇక వెంటనే చెప్పినట్టుగా ఓపెన్ చేసి చూసరికి అందులో మత్తు పదార్థాలు ఉండవు, ఓన్లీ నక్లీసే ఉంటుంది. ఇక భూమి అపూర్వ ప్లాన్ను బెడ్స్ కొట్టేలా చేస్తుంది. కానీ అపూర్వ గమనించుకోకుండా గగన్ని అరెస్ట్ చేయించాలని ప్లాన్ చేస్తుంది. ఆ తర్వాత భూమి మరి అపూర్వకు ఎలాంటి ఊహించని మాట చెప్తుందో మరి అప్కమింగ్లో విందామా? వినాలనుకుంటే లైక్ మాత్రం అస్సలు మర్చిపోకండి.